मुझे नाजायज गिरफ्तार करके 16 दिन जेल में रखा गया। तेलंगाना असेंबली में रेवंत रेड्डी का इंकिशाफ। तेलंगाना के वजीर आला रेवंत रेड्डी ने तेलंगाना असेंबली में अपनी जेल में गुजारे गए 16 दिनों के बारे में सनसनीखेज इंकिशाफात किए हैं। उन्होंने कहा कि ड्रोन उड़ाने पर सिर्फ 500 रुपये जुर्माना होना चाहिए था, मगर मुझे गिरफ्तार करके जेल में डाल दिया गया। रेवंत रेड्डी के मुताबिक 7 साल से कम सजा वाले मामलात में रिमांड की जरूरत नहीं होती और जमानत दी जानी चाहिए, मगर हुक्काम ने इख्तियारात का गलत इस्तेमाल करते हुए उन्हें चिरलपल जेल के सख्त सिक्योरिटी वाले सेल में नक्सलियों और दहशतगर्दों के साथ रखा। उन्होंने बताया, 16 दिन तक मुझे किसी से मिलने नहीं दिया गया, मगर मैंने अपने गुस्से को काबू में रखते हुए आज भी रियासत की बेहतरी के लिए काम जारी रखा है। अपनी जेल की सख्तियों का जिक्र करते हुए रेवंत रेड्डी ने कहा कि उन्हें एक ऐसी कोठरी में रखा गया जहां सारी रात तेज रोशनी जलती रहती, बड़े बड़े कीड़े मकोड़े घूमते रहते और बाथरूम भी खिली जगह पर था। उन्होंने चैलेंज देते हुए कहा, अगर जरूरत हो तो मैं MLEs और वुज़रा को वहां ले जाकर ये सब दिखा सकता हूं। उन्होंने मजीद कहा कि 16 दिन बगैर नींद गुजारने के बाद जब मुझे जेल से रहा किया गया तो मैं थकन से निढाल होकर दरख्त के नीचे सो जाया करता था। డ్రోన్ ఎగరేసిందని, డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 ఇయర్స్ ఉంటే రిమాండ్కే పంపరు, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు, ISI తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా 7 ఫీట్ల బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ లైట్లు ఆన్లో పెడితే అది ఓపెన్ ఎయిర్ జైలు. ఇంతింతలో బల్లులు 7 ఫీట్లలో 3.5 ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక 3.5 ఫీట్లు గ్యాప్ ఉంటుంది. లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లులు 20-30 పైన ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంటే, అది ఓపెన్ ఎయిర్ జైలు కాబట్టి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ లైట్ బంద్ చేయవా పడుకుంటా అంటే, లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్లు ఆన్లోనే పెట్టమని. ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష, లోపల ఉండదు. ఆ చిన్న బాత్రూమ్ చిన్నది, కూర్చుంటే బయటకు కనిపించేటట్లు ఉంటుంది అధ్యక్ష. ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర ఉంది కదా, ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా, మంత్రులను తీసుకెళ్తా. ఏ జైల్లో ISI తీవ్రవాదులను, కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారో పార్లమెంట్ సభ్యుని నన్ను 16 రోజులు అందులో బంధిస్తే 16 రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పడుకోలేదు అధ్యక్ష. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష. బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుకున్న అధ్యక్ష. అయినా నేను కోపం ప్రదర్శించలే. क्या तुम आजादी की जिदोजहद करके जेल गए थे? KTR का रेवंत रेड्डी पर जवाबी हमला। तेलंगाना के वजीर और BRS रहनुमा KTR ने वजीर आला रेवंत रेड्डी के जेल में गुजारे गए दिनों पर सख्त रद्द अमल दिया है। KTR ने सवाल उठाते हुए कहा, क्या तुम आज़ादी की जिदोजहद करके जेल गए थे? अगर कोई तुम्हारे जुबली हिल्स के महल पर ड्रोन भेजे और तुम्हारी बीवी या बच्चों की तस्वीरें ले तो क्या तुम खामोश रहोगे? उन्होंने मजीद कहा कि जब मामला तुम्हारे घर का होता है तो तुम्हें तकलीफ होती है, मगर दूसरों के खानदान, उनकी बीवियां और बच्चे किया इंसान नहीं। इस दिन तुम्हारे लोग हमारे घर के बाहर आकर नाबालिग बच्चियों को गालियां दे रहे थे, क्या वो तुम नहीं थे? KTR ने वाजे किया कि और जेल हुकूमतें नहीं भेजती, अदालतें भेजती हैं, हम इसमें कुछ नहीं कर सकते। वजीर ने रेवंत रेड्डी पर तंज करते हुए कहा, तुम जो चाहो सोच सकते हो।
वजीर आला सिर्फ खौफ फैलाने की कोशिश कर रहे हैं, मगर इससे कुछ फर्क नहीं पड़ेगा। ఇంకా విచిత్రం నాకు ఇంకా గమ్మత్ అనిపించింది ఆయన అధ్యక్ష ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి ఆయన ఏదో పెద్ద సానుభూతి మేము పోలేదా జైలుకి వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో ఎస్ ఉన్నాం అక్కడ బరాబర్ ఉన్నాం మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు ఎస్ మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా ఆడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా ఎవరి ఇళ్లలో పడితే వాళ్ళ ఇళ్ళ దొరబడతా నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష ఇది పద్ధతేనా అధ్యక్ష అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు లేని రంకులు అంటగట్టినప్పుడు ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష ప్రభుత్వాలు పంపుతాయా కోర్టులు పంపుతాయి కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది మేమేం చేస్తాం దానికి రిమాండ్కు పంపేది మేం కాదు సార్ మీరు కాదు ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు నువ్వు ఏమనుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు అనుకుంటున్నావేమో పదవి శాశ్వతం అధికారం శాశ్వతం ఏది శాశ్వతం కాదు అధ్యక్ష నేను కోరుతా ఉన్నా ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు కోర్టులకు ఉంటది केटीआर ने आज़ा अतिया करने की हिमायत का ऐलान कर दिया। बीआरएस पार्टी लीडर केटीआर ने आज़ा के अतिये की मुकम्मल हिमायत का ऐलान किया है और तमाम अराकैन असेंबली से अपील की है कि वो इस नेक मकसद के लिए अहद करें। केटीआर ने कहा कि अवामी नुमाइंदों के तौर पर हमारा फ़र्ज़ है कि हम अपने इंतखाबी हलकों में आज़ा के अतिये को फ़रोग़ दें और लोगों को इसके फ़वाइद से आगाह करें। उन्होंने मजीद कहा कि इस तहरीक को अमली जामा पहनाने के लिए वो खुद सबसे पहले आज़ा अतिया करने के हल्फनामे पर दस्तखत करेंगे ताकि दूसरों के लिए एक मिसाल कायम हो। केटीआर के इस ऐलान को अवामी हलकों में खूब सराहा जा रहा है और तवक्को की जा रही है कि इस मुहिम से कई जिंदगियों को बचाने में मदद मिलेगी। ఒకటే ఒక చిన్న సూచన పెద్దలకు చేద్దామన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను సార్ సరే ఇవాళ ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు ఆర్గన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నేను ఒక వ్యక్తిగా ఎందుకంటే అందరి తరపున మా పార్టీ అందరి తరపున కూడా నేను మాట్లాడలేను సార్ కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్ నేను అవయవదానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్ హౌస్ నుంచి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్ మన ఒక్కొక్కరం కూడా 2 లక్షల మందికి 3 లక్షల మందికి ప్రతినిధులం సార్ ఇక్కడ కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు మనం లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్ మన నియోజకవర్గాల్లో ఆర్గన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ क्या केटीआर पर SC/ST अट्रॉसिटी केस दर्ज करना मुनासिब है जबकि वो खुद दलित और कबायली तबकात के लिए जिदोजहद कर रहे हैं? अगर वाकई किसी पर केस दर्ज होना चाहिए तो वो रेवंत रेड्डी पर होना चाहिए जिन्होंने दिल्लतों और कबायलियों के मुफादात को नुकसान पहुंचाया। क्या 10वीं जमात के पर्चा लीक होने पर सवाल उठाना जुर्म है? क्या कांग्रेस रहनुमाओं के माफिया से ताल्लुकात को बेनकाब करना काबिल सजा है? केटीआर ने कहा और कब दिल्लतों की तौहीन की? अगर केटीआर पर केस दर्ज हुआ तो फिर रेवंत रेड्डी हुकूमत पर भी अट्रॉसिटी केस दर्ज होना चाहिए क्योंकि उन्होंने दिल्लतों के फलाही मंसूबों के फंड्स रोक दिए और 80 गुरुकुल तलबा की हलाकत के जिम्मेदार है। తప్ప లేకపోతే ఎస్సీ విద్యార్థులకు స్టడీ సర్కిల్స్ లో అన్యాయం జరుగుతున్న విషయాన్ని గురించి మాట్లాడడం తప్ప గురుకులాల్లో ఇప్పటి వరకు ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాల్లో 84 మంది విద్యార్థులు చనిపోయినారు వాళ్ళ ప్రాణాలను కాపాడడం కోసం మాట్లాడడం తప్ప కేసీఆర్ గారు ఎంతో గొప్పగా ఎంతో ముందు చూపుతో పెట్టిన గురుకులాలను ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసేస్తా ఉన్నది వాటికి అద్దె కూడా చెల్లించడం లేదు మరి వాటి గురించి మాట్లాడడం తప్ప అది అట్రాసిటీ అవుతుందా విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడడం అట్రాసిటీ అవుతుందా లేకపోతే ఈ గూడుపుటాని ఈ మాఫియా గ్యాంగ్ ఏదైతే పేపర్ లీక్ చేసిందో వాళ్లకు అక్కడ స్థానిక ఎమ్మెల్యే స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఉన్న సంబంధాలను ప్రజలకు చెప్పడం ఏ విధంగా అట్రాసిటీ అవుతుంది
ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇక నిజంగా ఎవరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలా, అది దాని మీద కొంత చర్చ జరగాలి. తెలంగాణలో ఎవరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి? ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. మరి నిజానికి అక్కడ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఆ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. నిజంగా అక్కడున్న ఎమ్మెల్యేకి కానీ అక్కడున్న ఆఫీసర్లకు కానీ ఏమాత్రం నిజాయితీ ఉన్నా. కానీ ఈరోజు भद्रचिलम में इमारत मुनहदिम होने के वाकये में एक मजदूर हलाक हो गया। कामेश 11 घंटे तक मलबे के नीचे फंसा रहा और जिंदगी की जंग लड़ता रहा, मगर बचाने के 10 मिनट बाद ही दम तोड़ दिया। रेस्क्यू टीम ने कामेश को निकालकर फौरी भद्रचिलम के सरकारी अस्पताल मुंतकिल किया, लेकिन वो जानवर ना हो सका। इब्तिदा में 6 अफराद की हलाकत की खबरें आईं, लेकिन हुक्काम ने तस्दीक की कि सिर्फ 2 अफराद फंसे थे, जिनमें से एक हलाक हो गया। అన్న కాలు సపోర్ట్ ఉండట్లే అన్న, ఒక నిమిషం ఆపన్న, ఆయన కాలు సపోర్ట్ ఉండట్లేదు అన్న. ఏంటబ్బా ఒక నిమిషం కనిపిస్తుంది నాకు క్లియర్ గా, కనిపిస్తుందా? मदुक जिला के अल्लादारगुम से ताल्लुक रखने वाले बोयनी कुमार 28 ग्राम पंचायत ऑफिस में आर्जी मुलाजिम के तौर पर काम कर रहे थे। तनख्वाह वक्त पर न मिलने की वजह से माली मुश्किलात का सामना करना पड़ा, जिसके बाइस उन्होंने 21 तारीख की रात खुदकुशी के लिए जहरीली दवा पी ली। अहल खाना ने उन्हें हैदराबाद उस्मानिया अस्पताल मुंतकिल किया, जहां इलाज के दौरान उनका इंतकाल हो गया। मुतवफ़्फ़ी के भाई की शिकायत पर पुलिस ने केस दर्ज कर लिया। तिरुपति के श्री वेंकटेश्वरा मंदिर के ऊपर एक तैयारा सुबह 8 बजे चक्कर लगा रहा था। मंदिर के ऊपर तैयारों की परवाज इगम शास्त्र के उसूलों के खिलाफ है, इसीलिए इसे नो फ्लाई जोन करार देने का मुतालबा किया जा रहा है। टीटीडी चेयरमैन बी.आर. नायडू ने मरकजी वजीर राम मोहन नायडू को इस मामले पर खत लिखा। मरकजी शहरी हवाबाजी वजारत जल्द ही इस मसले पर मुताला करके फैसला सुनाने वाली है। మిడిల్లో కూర్చున్నది. कामर्डी जिला के बांसवाड़ा पुलिस स्टेशन हुदूद में शराब पीकर हंगामा करने वाले शख्स को पुलिस एहलकारों ने सरेआम बुरी तरह पेट दिया। कांस्टेबल किरण और होमगार्ड गंगाधर ने सड़क के बीच में इस शख्स पर वहशियाना तशद्दुद किया। मुतासिरा शख्स ने जिला एसपी से शिकायत दर्ज करवाई, जिसके बाद कार्रवाई अमल में लाई गई। एसपी राजेश चंदर ने कांस्टेबल किरण और होमगार्ड गंगाधर को मुअत्तल कर दिया। कांग्रेस पार्टी में एक बार फिर गिरोहबंदी शिद्दत इख्तियार कर गई। जो गुलाम्बा गढ़वाल जिला के एलमपुर में मुनक्किदा और जिये बापू जिये भीम जिये संविधान प्रोग्राम में गढ़वाल इंचार्ज सरिता ने अदम इत्मीनान का इजहार किया। कांग्रेस के सीनियर रहनुमा संपत की तकरीर के दौरान सरिता के हामियों ने एहतजाज किया और नाराजगी का इजहार किया।
सरिता ने कहा कि 15 माह से सब्र कर रहे हैं मगर कारकुनान के साथ नाइंसाफी हो रही है, आखिर कब तक इंतजार करें। धर्मसागर पंप हाउस से गंडी रामेरम रिजर्वायर को जाने वाली पाइपलाइन में लीकेज हो गई। हनमकुंडा के धर्मसागर मंडल के साईपेट गांव में पाइपलाइन लीक होने से बड़ी मिकदार में पानी ज़ाय हो रहा है। नलगंदा जिला के निकिरिकल में 10वीं जमात के पर्चा लीक मामला हाई कोर्ट तक पहुंच गया। मुतासिरा तालिबा झांसी लक्ष्मी ने हाई कोर्ट में अर्जी दायर करते हुए इल्जाम लगाया कि हुक्काम और शरपसंदों की गलती की सजा इसे दी गई। पर्चा लीक मामले में इसे कसूरवार ठहराते हुए महकमा तालीम ने डीबार कर दिया, जिसके खिलाफ इसने लंच मोशन पिटीशन दाखिल की। हाई कोर्ट ने महकमा तालीम के हुक्काम को 7 अप्रैल तक जवाब दाखिल करने की हिदायत जारी की। तेलंगाना में अमेज़न के गोदाम पर छापा मारा गया। हैदराबाद में ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड्स (BIS) ने शमशाबाद में वाक़े अमेज़न वेयर हाउस पर छापा मारकर 2783 गैर मुसद्दक़ा मसनूआत जब्त की, जिनकी मालियत 50 लाख रुपए से ज़ायद है। जब्त शुदा अशिया में स्मार्ट वॉचेस, इलेक्ट्रिक वाटर हीटर, CCTV कैमरे और खिलौने शामिल हैं, जिन पर लाजमी BIS सर्टिफिकेशन नहीं था। BIS एक्ट 2016 की खिलाफ वर्जी पर कानूनी कार्रवाई जारी है। किप्पे जिला के परवुडित्तौर में 9 जमात के एक तालिब इल्म ने 32 जाली इंस्टाग्राम IDs बनाकर अपनी ही स्कूल की तालिबात को नाज़ेबा पैगामात भेजे। इसने लड़कियों को धमकी दी कि अगर वो इससे मोहब्बत न करें तो वो उनके नंबर, तस्वीर और वीडियो सब के सामने लीक कर देगा। लड़के के वालिदैन को इल्म होने के बावजूद उन्होंने इसे रोकने के बजाय इसकी हौसला अफजाई की, यहाँ तक कि इसकी माँ और एक काउंसलर ने मुतासिरा लड़कियों को भी धमकाया। मुतासिरा तालिबात के वालिदैन की शिकायत पर पुलिस ने लड़के, इसके वालिदैन और काउंसलर के खिलाफ पॉक्सो एक्ट के तहत मुकदमा दर्ज कर लिया। आइंदा वजीर बनने वाले विवेक वेंकटा स्वामी की सरपरस्ती में गैर कानूनी रेत की नकलो हमल बेकाबू हो चुकी है। चनूर हल्के के कोलूर में लारी ड्राइवरों ने सड़क पर ही रेत से भरी लारियां पार्क कर दें, जिससे ट्रैफिक जाम हो गया। सड़क ब्लॉक होने से आम शहरियों और मुसाफिरों को शदीद मुश्किलात का सामना करना पड़ रहा है। अवाम का कहना है कि विवेक वेंकटा स्वामी को वजारत की फिक्र है, मगर अपने हल्के के अवाम की कोई परवाह नहीं। हैदराबाद के महकमा मौसमियात ने खबरदार किया है कि तेलंगाना में दर्जा हरारत जुम्मा से मजीद बढ़ने का इम्कान है। कई इज़ला में ज़्यादा से ज़्यादा दर्जा हरारत 41 से 42 डिग्री सेल्सियस तक पहुंच सकता है। खासतौर पर भद्रा, दुरी, कोतागोड़म, आसिफाबाद, नरमेल, मोलगो, जगतियाल, मंचिरियाल, भोपालपली, पद्दापुली, करीमनगर, खम, सूर्यापेट, महबूबाबाद, हनमकुंडा, वरंगल, नलगंदा, जंगाम और आदाद्री भोंगीर में दर्जा हरारत 40 से 42 डिग्री सेल्सियस के दरमियान रहने का इम्कान है, जिसके पेश नज़र महकमा मौसमियात ने उन इज़ला में ऑरेंज अलर्ट जारी किया है। चहारशंबा को भद्रादुरी, कोतागोड़म जिला के सीतारामपुर में सबसे ज्यादा 40.6 डिग्री दर्जा हरारत रिकॉर्ड किया गया। इमिग्रेशन कोई अलग थलग मसला नहीं है। मुल्क की सलामती के लिए ये जाना जरूरी है कि कौन कब कितनी मुद्दत के लिए और किस मकसद से सरहद के अंदर दाखिल हो रहा है। ये बयान मरकजी वजीर दाखिला उम्मत शाह ने दिया। बिल लाने का मुख्य मुद्दा
वो है कि इमिग्रेशन एक प्रकार से आइसोलेटेड मुद्दा नहीं है। देश के कई मुद्दे इसके साथ जुड़े हुए हैं और कई प्रकार के मुद्दे डायरेक्टली नहीं तो इनडायरेक्टली इसके साथ जुड़ते हैं। हमारे देश की सीमा में कौन आता है, कब आता है, कितनी अवधि तक आता है और किस उद्देश्य तक आता है, ये जानने का अधिकार इस देश की सुरक्षा के लिए बहुत जरूरी है और ये कोई नया विचार नहीं है। आगे मैं बताऊंगा, कई सालों से अधिकार अलग अलग कानूनों में चित्रे पड़े थे, हमने एकत्रित कर यहां लाने का प्रयास किया है और ये विधेयक के पास होने के बाद संपूर्ण व्यवस्थित, एकीकृत और अप टू डेट लेखा जोखा हर भारत में आने वाले विदेशी नागरिक का रखने का काम होगा। ये मैं इस सदन को आश्वासन देना चाहता हूं और इसके माध्यम से ही देश का विकास भी हम सुनिश्चित कर पाएंगे। जो देश को विकसित करने के लिए आते हैं, व्यापार के लिए आते हैं, शिक्षा के लिए आते हैं, R&D के लिए। शरहों की कसरत और तामील के बोझ को कम करने के लिए कुछ TCS शरहों में कमी और कुछ हदों में इजाफा करने की तजवीज़ पेश की गई है ताकि टैक्स की कटौती या वसूली की ज़रूरत को मज़ीद सहल बनाया जा सके। वज़ीर ख़जाना निर्मला सीतारमण राज्यसभा में So, and also to reduce the multiplicity of rates and compliance burden, it is proposed to bring down certain TDSs and certain TCS rates. The TCS which has been done away with, I've already said, and increase certain thresholds for the requirement of tax to be deducted at source or collected at source. So both the threshold is being raised and the TDS collection itself is being brought down. Sir, other than that, there are several members. I was hearing when Member Seth spoke about how people who have second house, or the first house which they are occupying and buying a second house and which they keep under their occupation are also now being proposed to be removed from taxation, or even from the way in the taxpayer had to declare saying it is under my occupation and therefore no tax should be put. So those kind of compliance burdens have also been removed. In order that we help providing certainty for international taxation, the scope of the safe harbor rules is also now expanded. So this will reduce litigation, and in order to continue the support that we've been giving for the startups, we've allowed the incorporation before 1/4. आज आम आदमी पार्टी के MLEs ने दिल्ली में बिगड़ती हुई कानून व इंतज़ाम पर असेंबली में बहस कराने की तजवीज़ रखी, लेकिन स्पीकर ने इसे अवक्त का ज़िया कहकर मुस्तरद कर दिया। बीजेपी दिल्ली में कानून व इंतज़ाम को दुरुस्त करने में नाकाम हो चुकी है और अपनी नाकामी को छुपाने की कोशिश कर रही है। हम दिल्ली में मुनशियात की बढ़ती हुई फरोख्त और ख़राब होती सूरत हाल पर बहस करना चाहते हैं, लेकिन बीजेपी के वज़रा बदतमीज़ी कर रहे हैं। अभी सदन में हंगामे के बीच आप लोगों ने वॉकआउट किया, क्या कारण रहे हैं? पहले ही बता दें हंगामे किस चीज़ को लेकर। दिल्ली में दिन ब दिन कानून की व्यवस्था बद से बदतर हो रही है। गोलियां चलना, किडनैपिंग होना, मर्डर होना, बलात्कार होना, ये एक नॉर्मल घटना दिल्ली में हो गई है। ड्रग्स बिक रहे हैं, छोटे छोटे बच्चे ड्रग्स का सेवन कर रहे हैं। जब आम आदमी पार्टी के विधायकों ने इन मुद्दों को सदन में उठाने की कोशिश करी, तो आज दिल्ली विधानसभा के अध्यक्ष ने कह दिया कि ये सदन का समय बर्बाद हो रहा है, कि मैं सदन का समय नहीं बर्बाद होने दूंगा, कि मैं लॉ एंड ऑर्डर के मुद्दे पे सदन में चर्चा नहीं होने दूंगा। दिल्ली विधानसभा में अगर यहाँ के विधायक दिल्ली के लोगों के मुद्दे नहीं उठाएंगे तो कहाँ उठाएंगे? और अगर लॉ एंड ऑर्डर पे चर्चा नहीं होती है तो क्यों दिल्ली की मुख्यमंत्री रेखा गुप्ता जी अमित शाह जी से मीटिंग करने जाती हैं? अगर लॉ एंड ऑर्डर पे कोई टिप्पणी ही नहीं करनी तो क्यों दिल्ली के गृह मंत्री आशीष सूद जी अमित शाह जी की मीटिंग में बैठते हैं? क्यों वो
वो कहते हैं कि हम लॉ एंड ऑर्डर की व्यवस्था को दुरुस्त करेंगे। ये कैसा दोगलापन है? ये बिल्कुल साफ है कि जो नाकामी है भारतीय जनता पार्टी की डबल इंजन सरकार की, कि वो लॉ एंड ऑर्डर की सिचुएशन को ठीक नहीं कर पा रहे हैं, कि कानून की स्थिति बद से बदतर हो रही है, उसको दबाने के लिए, उसको छुपाने के लिए भारतीय जनता पार्टी के अध्यक्ष विजेंद्र गुप्ता जी सदन में चर्चा नहीं होने दे रहे हैं। इन 2 विधायकों को मार्शल आउट भी किया गया, क्या टिप्पणी थी आगे परिषद में? जी को भी कर दिया गया। अगर कोई दिल्ली के लोगों के मुद्दे उठाए तो उसे सदन से बाहर कर दिया जाता है, और अगर कोई कहे कि अगर कोई गाली गलौज करे, कोई मंत्री बदतमीजी करे, कोई विधायक पक्ष का बदतमीजी करे, तो उसकी आपत्ति उतारी जाती है। ये क्या तरीका है? क्या विधानसभा में दिल्ली के लोगों के मुद्दे नहीं उठाए जाएंगे? बीजेपी के आबा व अजदाद ने अंग्रेजों की दलाली और गुलामी की थी, इसके वाज़े सबूत मौजूद हैं, लेकिन बीजेपी बरतानवी जुल्म व सितम पर कभी बात नहीं करती। बीजेपी की मादर तंजीम आरएसएस ने 52 साल तक तिरंगा नहीं लहराया, और उनके आइडियल श्यामा प्रसाद मुखर्जी ने अंग्रेजों को खत लिखकर भारत छोड़ो तहरीक खत्म करने को कहा था। देखिए, ये कोई इनकार कर ही नहीं सकता कि छत्रपति शिवाजी महाराज का पराक्रम, उनका गौरव, उनका सम्मान देश का सम्मान है। हम सभी उनका सम्मान करते हैं। मुगलों का सम्मान बीजेपी वाले करते होंगे, उनको ज्यादा चिंता है, दिन रात मुगल मुगल करते रहते हैं। हाँ, ये है बीजेपी के पुरखों ने अंग्रेजों का साथ जरूर दिया था, इसके साक्ष्य और प्रमाण है। उस पे बात नहीं करते, मुझे इस पे आपत्ति है। मुगलों की क्रूरता पे बात कीजिए, खूब बात कीजिए, लेकिन अंग्रेजों की क्रूरता पे बात आप नहीं करते। 200 साल अंग्रेजों ने हिंदुस्तान को गुलाम बना के रखा, जलियांवाला बाग कांड को अंजाम दिया, शहीद आजम भगत सिंह को फांसी चढ़ाई, शहीद सुखदेव, शहीद राजगुरु, शहीद खुदीराम बोस, शहीद प्रफुल्ल चाकी, शहीद अशफाक उल्लाह, कितने नाम गिनाऊं। उन अंग्रेजों की क्रूरता पे भाजपाई बात नहीं करते। इस पर अलविदा जुम्मा और ईद की नमाज के पेश नज़र संभल में अमन कमेटी का इजलास मुनक्किद हुआ, जिसकी सदारत एसडीएम ने की। एसडीएम ने वाज़े किया कि नमाज ना तो सड़कों पर होगी और ना ही मकानों की छतों पर, क्योंकि ज्यादा भीड़ से छत के गिरने का खतरा है। सीओ उनवद चौधरी ने कहा कि अगर किसी किस्म की बदनज़मी हुई तो दोनों फरीक़ैन को इसका खमियाजा भुगतना पड़ेगा और कानून सब के लिए बराबर है। उन्होंने भाईचारे की बात करते हुए कहा कि आपको ईद की सुआहें खिलानी है तो हमारी गाजियां भी खानी पड़ेगी, तभी हकीकी भाईचारा कायम होगा। जनूबी कोरिया के जनूब मशरक़ी इलाके में 5 दिनों से लगी खौफनाक जंगलाती आग पर काबू पाने की कोशिशें जारी हैं, जिसमें अब तक 24 अफराद हलाक हो चुके हैं। तकरीबन 5000 फायर फाइटर्स और दर्जनों हेलीकॉप्टर्स तैनात किए गए हैं, लेकिन तेज हवाओं के बाइस आग तेजी से दीगर इलाकों तक फैल रही है। आग ने तारीखी गौन मंदिर को भी जलाकर खाकिस्तर कर दिया, जबकि मशरक़ी साहिली इलाकों में न्यूक्लियर पावर प्लांट को भी खतरा लाहक है। सदर हान डिक्सो ने इसे जनूबी कोरिया की बदतरीन जंगलाती आग करार देते हुए फौरी इमदादी कार्रवाइयों की हिदायत दी है। बदनगी पेट म्यूनिसिपैलिटी के इलाके अलमास गोड़ा विलेज में वाक़े बोयापली इंक्लेव कॉलोनी में जुमेरात को हाइड्रा ने सड़कों को रोकने वाली दीवारें मुनहदिम कर दी। ली-आउट में तकरीबन निस्फ प्लाटों को घेर कर तामीर की गई दीवारों की वजह से दीगर प्लाट मालिकान के लिए रास्ते बंद हो गए थे। हाइड्रा ने ली-आउट के मुताबिक 240 गज के रकबे पर मुश्तमिल पार्क को कब्जे से आज़ाद करवा दिया। इंक्लेव प्लॉट्स के मालिकान ने इस कार्रवाई पर खुशी का इजहार किया। ये ली-आउट 1982 में ग्राम पंचायत की जानिब से बनाया गया था, लेकिन ली-आउट मालिकान ने 3 सड़कों को बंद कर दिया था। हाइड्रा ने तीनों मकामात पर सड़कों के दरमियान तामीर की गई दीवारों को हटा दिया।